బీఆర్ఎస్ టికెట్లపై ఆ పార్టీ నేతల అసంతృప్తి కొనసాగుతోంది. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి తమకు అవకాశం ఇవ్వాలని పలు నియోజకవర్గాల్లో నేతలు పట్టుబడుతున్నారు. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు మరోసారి బయటపడ్డాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మార్చాలంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులకే వెన్నుపోట్లు పొడిచే విధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుధీర్ రెడ్డి వేల కోట్ల భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ పైన మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ఎమ్మెల్యే అభ్యర్థిపైనే మాకు వ్యతిరేకత అని చెప్పారు. రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా పార్టీ మెంబర్షిప్ చేసిన ఘనత మాదేనని తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీలో 11కి 11 కార్పొరేటర్ స్థానాలను గెలిపించుకున్న ఘనత కూడా మాదేనని రామ్మోహన్ గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తుల్ని కోల్పోయామని, ఈసారి మా సతీమణి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని రామ్మోహన్ గౌడ్ తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల మద్దతు సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని, పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. మీకు తెలుసు 3 తారీఖు మా కొడుకుది పెళ్లి ఉండే, దాని తర్వాత మనం సండే 10 తారీఖు వరకు రాజకీయంగా ఏం చేద్దామనేది చెప్తామని అనుకున్నాం. దానికి చాలామంది కూడా కార్యకర్తలు, మా నాయకులు, కాలనీలో ఉన్నటువంటి వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా స్లమ్లలో కూడా అన్న ఏం చేద్దామని కూడా అందరూ కూడా అడగడం జరుగుతూ ఉంది. దాని ఒక క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఏ అపోలో పోకుండా ఈసారి ఎలక్షన్లో కంపల్సరీ పోటీ చేస్తున్నాం. అది లక్ష్మీ ప్రసన్ననే ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. ఇంకోటి అందరూ కూడా చాలామంది కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 2 సార్లు రామన్న ఓడిపోయాడు, ఒకసారి అవకాశం ఇవ్వాలి అని చాలామంది చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కూడా నాకు 2 సార్లు, ఎందుకంటే శ్రీకాంతాచారి ఈ గడ్డ మీద చనిపోయి ఆ టైంలో ఉప్పెనలో కూడా ఉద్యమం కూడా నడిచిన టైంలో కూడా చాలామంది కూడా ఇక్కడ సింపతీర్స్ ఉన్నా కూడా మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ అందరూ కూడా తెలిసినప్పుడు ఏం జరిగిందనేది ఈసారి అందరూ కూడా ఏంటంటే ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా మీరు నిలబడాలి అని చెప్పేసి ఉద్దేశంతో అందరూ చెప్తారు. అందుకోసమే తప్పకుండా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు చెప్పడం జరుగుతాం. తప్పకుండా 100% గెలుస్తాం. అందరి సహకారంతో ముందు కోసం గెలుస్తాం. ఇప్పటికి నమ్మకం ఉంది సీఎం గారి మీద, కేటీఆర్ గారి మీద, కవితమ్మ మీద. అంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు ఎవరికైతే అనుకూరో మనం గెలవాలి అనుకుంటే మన పురాణాలోచన కూడా చేస్తున్నారు. పరిస్థితులను బట్టి మారుతుంది మేము అనుకుంటున్నాం. తప్పకుండా మేము ఈసారి గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి ప్రజలే చెప్తున్నారు, కాలనీ వాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు అన్న మీరు ఉండాలి. సోదరి మరి నిజంగా ఆమె కేటీఆర్ గారు పిలిస్తే వచ్చింది. ఆమెని ఇప్పుడు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చి నేను ఓడిపోయిన పక్కకు పెట్టి నువ్వు రాజ్యం వెళ్తున్నావు. మరి ఆమె కూడా వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చింది కదా. మళ్ళీ ఆమె కాకుండా పద్మనాయకుని పెట్టి లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ పెట్టి కార్యక్రమాలు చేస్తే మరి నీకొక న్యాయం వాళ్ళకొక న్యాయం అవుతుందా? ఇప్పుడు అందరు ఆమె కూడా చూడాలి కదా. అధికార పార్టీలో వచ్చింది, నువ్వు అధికార పార్టీలోకి వచ్చినావు, నువ్వే నడిపిస్తావు, వాళ్ళు ఎందుకు నడపద్దు? వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా చేస్తే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు. చాలా ఏంటంటే డబ్బులు విపరీతంగా ఎల్బీనగర్ ఏ నడుంచున్న లిటికేషన్ ల్యాండ్ ఎన్నో ఉండే మా దగ్గర, అన్నీ క్లియర్ చేసుకున్న ఆయన్ని. అక్కడ కర్మంగా థియేటరు అదేంది ఎప్పటి నుంచి ఆంధ్ర ఎన్నో కొట్లాటలు ఉండే, అది పిల్లవాళ్ళకి చేసుకోవాలి. మన గాయత్రి నగర్ 11 ఎకరాలు, ఆ సేనాపతి 6,000 గజాలు, ఇట్లా లెక్కలేదు. మన కొత్తపేట ఈయన దగ్గర 4 ఎకరాలు, ఆ సర్దార్ జిల్లా పక్క కాడొకటి, మొత్తం కోట్లాలు అన్నీ. గతంలో ఇంద్రసేన్ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు, సుధీర్ కుమార్ చేసిండు, మళ్ళీ రంగారెడ్డి చేసిండు. వాళ్ళు ఎవరు కూడా ఇట్లా ఈ ల్యాండ్లలో ఇన్ని ఎవరు చేసిన లేడు. ఆర్కేసీ యాదవ్ పాపం ఎట్లా వచ్చిండు ఎట్లా పోయిండో తెలియదు ఆయన, ఇలా ముట్టుకున్నది లేదు ఆయన. ఇది ఎక్కడ కదా, ఇదేంది 1000 కోట్లతో చేసి దౌర్జన్యాలు చేసుకుంటా, దాడులు చేసుకుంటా. మొన్న కేటీఆర్ గారు పిఎస్ గారి వాళ్ళ మదర్ పోతే 10 days పర్మిషన్కి వస్తే మేము ఒకటే పార్టీ పక్కకు ఉంటే కేటీఆర్ పోగానే మా మీదకే ఒకటే పార్టీలు ఉన్నాము. కొట్లాటకు వచ్చి మీదికి మీరు చూసి సోషల్ మీడియాలో అంతా వైరల్ అయింది. మొన్న కేటీఆర్ ప్రోగ్రామ్ వస్తే కార్పొరేటర్ సోదరుని పట్టుకుని ఆయన మీద ఒక పంకిమాల్లో అది ఎవరో కూడా తెలియదు, వాళ్ళు దాడి చేసి కొట్లాడడం ఉల్టా వేరే వాళ్ళే. మన మా పార్టీ తరఫున పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు ఈ సభ ఏంటంటే ఎన్నోసార్ల జెంట్స్కి అవకాశం వచ్చింది, ఈసారి లక్ష్మీ ప్రసన్న గారికి ఒక మహిళా గారికి ఇస్తే
జనాలందరూ కోరుకుంటున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే ఉంటే ఎలా ఉంటుంది, మేము మహిళలందరము సహకరిస్తాము. మేము బయట పోయి చూస్తుంటే 33% రిజర్వేషన్ అంది పార్లమెంట్లో అది బిల్ పాస్ అయితే బీసీ మహిళగా లక్ష్మీ ప్రసన్న గారికి ఇవ్వాలని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము పార్టీకే బలపడి ఉంటాము, పార్టీకే పనిచేస్తాము. కేటీఆర్ గారిని మేము నమ్ముకొని వచ్చినాము. ఏకైక కార్పొరేటర్ మాకు సుధీర్ రెడ్డి కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు పెట్టిండో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ఎస్టీ మహిళగా అంటున్నాను, నాకు ఏ విధంగా లేదండి, నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే నేను కేటీఆర్ గారు పిలిస్తే వచ్చాను పార్టీలో. అలాంటిది సుధీర్ రెడ్డి మాకు ధమ్కి ఇచ్చి మాకు ప్రాణహాని ఉంది అనే విషయంతోనే మేము బయటికి వచ్చామండి. మాకు చాలా అసలు ఆయన మాట్లాడని విషయాలు మాట్లాడి మాకు పక్కన పెట్టేశాడు. ఏ విధంగా పక్కన పెట్టేశాడు, ఎందుకు పక్కన పెట్టేశాడు ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. నేను ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగి ఉంటే బాగుండేనేమో, నేను తప్పు చేశానేమోనని నేను ఇవాళ బాధపడుతున్నాను. సుధీర్ రెడ్డి గారన్న, మేము పార్టీలో రావడం నీకు ఇష్టం లేదు కావచ్చు, అందుకే మేము కేటీఆర్ ద్వారా వచ్చినాం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కక్ష కట్టి ఏ రోజు డివిజన్ గురించి కూడా మంచి చెడు అడగలేదు, ఎలా డెవలప్ చేద్దామని అడగలేదు, ఏ విషయంలో నన్ను ప్రోత్సహించలేదు. అయినా నేను మా కాలనీలో మాట ఇచ్చినందుకు నేను పార్టీ మారి కాలనీ డెవలప్మెంట్ కోసము నేను ప్రతిరోజు నాకు తోచినట్టుగా నేను కాలనీ వాళ్ళతో తిరుగుతూ, నేను వాళ్ళతోని మధ్యలో ఉంటూ, నేను వాళ్ళతోని మంచి చేసుకుంటూ నేను ఇవాళ అన్నీ మంచిగా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడ ఏ విధమైనవి ఏది చేయలేదు. అయినా సుధీర్ రెడ్డి గారు 11 మంది కార్పొరేటర్లు వాళ్ళు ఓడిపోయినా నేను ఏకైక మహిళగా నేను వచ్చినా నన్ను ఏ విధంగా ఆయన దగ్గరకు తీసుకోలేదండి. అది నాకు చాలా బాధాకర విషయము. ఎందుకంటే ఒక లీడర్ తత్వం అనేది ఎలా ఉండాలంటే 10 మంది లీడర్ని తయారు చేయాలి, కానీ ఆయన దగ్గర ఆ లోటు అనేది ఉంది ఆయనకు. నేను నిజంగా అంటున్నాను, నేను ఎవరితోని భయపడను. ఈ అధికారం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో అనేది కూడా తెలియదు. ఎందుకంటే ప్రజల మధ్యలో మనం ఉంటే వాళ్ళే లీడర్గా మనకు గ్రహిస్తారు, నెక్స్ట్ అవకాశం కూడా ఇస్తారు. కేటీఆర్ సార్ కేసీఆర్ సార్కి దండం పెట్టి అడుగుతున్నాను, నేను ఒక ఎస్టీ మహిళని, నేను హస్తినాపూర్ నుంచి నేను బీజేపీ నుంచి గెలిచాను, టీఆర్ఎస్లో వచ్చాను. టీఆర్ఎస్లో వచ్చి కూడా 1.5 year అవుతుంది. సుధీర్ రెడ్డి గారు నాకు ఎలాంటి దగ్గర చేసుకోలేదు. నేను పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీకే బలోపేతంగా ఉంటాను. థ్యాంక్ యూ. ప్రజలలో నిలబడి ప్రజలతోని మమేకమై ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఒక బీసీ నాయకురాల్ని నేను అసలు ఎన్ని 20 సంవత్సరాలు నిలబడ్డము, పవర్ ఉన్నా లేకపోయినా 10 సంవత్సరాలు అయితే నేను పవర్లోనే ఉన్నా. కానీ ఆ లేని కాలం కూడా నేను అంతా కూడా ప్రజలతో నిలబడి ఏ పార్టీకైనా గట్టిగా పనిచేసిన మనిషిని ఈరోజు సుధీర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇంట్లో కూర్చోవడం జరిగింది. ఎందుకనంటే ఒక్కరోజు కూడా రామ్మ నువ్వు పనిచేయి, పార్టీలో మేము వచ్చినాను కదా అన్నమాట ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. నేను వస్తున్నా రాకపోతున్న తర్వాత సంగతి, మీరు ఒక కాల్ పార్టీని నేను జాయిన్ వచ్చినాను కదా మీరు రండమ్మా అన్న ఒక మాట కూడా అడిగి పార్టీకి నువ్వు ఎందుకు రావట్లేదు అన్నది కూడా ఈరోజు వరకు కూడా మేము ఎట్లా పోయి పని చేస్తాం, ఎట్లా వెళ్తాం, ఏడికి వెళ్ళాలి అంటే ఇంత గట్టిగా పనిచేసిన నాయకులందరినీ కూడా మీరు ఇంట్లో కూర్చోబెడితే ఎట్లా తిరిగిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు కార్పొరేటర్లు వీళ్ళందరినీ కూడా మమ్మల్ని అందరినీ ఇంత ఇదిగా చేస్తే మేము అందరు లీడర్లు నాయకులు బతకాలి అని అంటే మాత్రం ఈరోజు అవకాశం మరి ఇంకొక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే మహిళలకు ఇస్తారు అంటే మాత్రం వదినమ్మ గారికి తప్పకుండా ఇస్తే మాత్రం మేమందరం కూడా మా సాయశక్తుల్లో తనను గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామన్నది నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. నేను కేవలం ఒక మాట ఆ రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గర సుధీర్ రెడ్డి గారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాను, ఆత్మీయ సభ అని పెట్టినప్పుడు నేను ఏం అడిగినా అంటే ఆ మీటింగ్లో అందరికీ తెలుసు. ఆ రోజు మీటింగ్లో లేచి నేను ఏం మాట్లాడినా అన్న సుధీర్ అన్న ఇక్కడ మన కార్యకర్తలకు అవమాన పాలవుతుంది, ఇక్కడ చాలా మంది నేను కలవడానికి కాలనీ వాళ్ళే వస్తున్నాం, కార్యకర్తలకు టైం ఇవ్వలేకపోతున్నాం, చాలా మంది బాధపడుతున్నారని నేను ఒక ప్రతినిధిగా చెప్పాను. నేను కూడా యాస్పిరెంట్ అండి, తెలుగుదేశం నుంచి నేను కూడా చంద్రబాబు దగ్గర పక్కన కూర్చొని రాజకీయం మాట్లాడి రాజకీయాలు చేసినోని నేనేం తక్కువ నాయకుడు ఏం కాదు. ఆయన గురించి ఆయన గొప్పగా మాట్లాడుకుంటుండొచ్చు, కానీ నేను కూడా కృష్ణప్రసాద్ నుంచి నా టికెట్ కన్ఫర్మ్ అయినాక బీఫామ్ చింపేసి కృష్ణప్రసాద్ ఆ రోజు ఇక నేను చెప్పను ప్రతీకముఖంగా ఆ రోజు ఆయన అడిగిన వేడుకకు నేను ఇచ్చేసిన అంతే తప్ప నా దగ్గర సానుభూతుంది. నేను అంత పెద్ద నాయకుడిని కాదని కాదు, కానీ నేను ఆ రోజు ఏమన్నా అందరు ప్రతినిధిగా ప్రజలు అందరు ఇబ్బంది పడుతుంది, మా కార్యకర్తలకు ఒక టైం ఇచ్చి ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నా బాగుంటుందంటే ఆయన మాట్లాడేటప్పుడు నన్ను ఎంత బెదిరించాడంటే నువ్వు చెప్తే వినాలన్నా,
నువ్వు నాకు చెప్పాల్సిన అవసరమా? నువ్వు నేను పెద్దగా మాట్లాడినా అనుకుంటున్నావు, గొప్పగా మాట్లాడినా అనుకుంటున్నావు, ధైర్యంగా మాట్లాడినా అనుకుంటున్నావు అంటే నా ధైర్యం గురించి నేను కార్పొరేట్ ఉన్నప్పుడు చూడలే, పత్రికా సోదరులను అడుగుతున్నాను. నా ధైర్యం ఏదో సుధిరెడ్డికి చూపించలే. నేను ఆ రోజు ధైర్యం గురించి, బలం గురించి, బలగం గురించి మాట్లాడితే మేము దానికి దిగుతూనే ఉంటాము. సుధిరెడ్డి గారికే చెప్తున్నా, ఇది ఎవరికి చెప్పట్లేదు. నేను నువ్వు కావాలని మనుషులను ఇబ్బంది పెట్టేసి ఇలా అధికార పార్టీలకు వచ్చా నువ్వు మాట్లాడతావు. కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే నీ తమాషా చూపిస్తుంది. కేసీఆర్ మీద కేటీఆర్ మీద వ్యతిరేకం లేము. కొన్ని గ్రహణం, కొన్ని రాబందులు ఇవాళ పార్టీని పాడు చేయడానికి వేరే సంస్కృతి ఉంది, వేరే పార్టీ సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ కార్యకర్తలు కూడా మాకు ఎవరు ఇలాంటి కక్షలు లేవు. అక్కడున్న వాళ్ళు కూడా మొన్న నేను చాలామందిని అడిగిన, నేను సుధీర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళు మాట్లాడరు, సుధీర్ రెడ్డి గారు లేనప్పుడు పాపం వాళ్ళంతా అమాయకులు, వాళ్ళేం మా శత్రువులు గారు, ఈయన కార్యకర్త అందరం ఏకమే, అందరు బాగుండాలి, ప్రతి ఒక్క కార్యకర్త చాలా బలపడాలి, రాజకీయం ఎదగాలి. కార్యకర్తలకు ఎలాంటి కొట్టాటలు లేవు. మొన్న ఒక సంఘటన జరిగింది కర్మన్ఘట్లో, మీకు అందరు తెలుసు, పత్రికా ముఖంగా. అక్కడ నాయకుల మీద ఎవరికేం కాలేదు, కానీ